గుత్తికొండ బిలం కమిటీ చైర్మన్ గా ఎన్నికైన వెంకట్రావు కార్తీక మాసం సందర్భంగా గుత్తికొండ బిలం కమిటీ తరపున భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం మొదటి నుండి 4 వారాల పాటు అంటే పౌర్ణమి వరకు గుత్తికొండ బిలంకు భక్తులు విచ్చేసి బిలంలో స్నానాలు ఆచరిస్తుంటారు. ఎంతో విశిష్టత కలిగి ఉన్న గుత్తికొండ బిలంలో నరసింహులు బిలం ప్రదేశాన్ని వీక్షించడానికి వచ్చిన భక్తులకు గుత్తికొండ బిలం యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేస్తుంటారు. ఈ ప్రాంతంలో త్రేతాయుగం నుండి మహర్షులు, మహామునులు, మునీశ్వరులు, ఋషులు, దేవాది దేవతల నుండి నడియాడిన ఈ ప్రదేశాన్ని భక్తులు తప్పక దర్శించి ఆ దేవాది దేవుళ్ళ ఆశీస్సులు అందుకోవాలని అనుగ్రహం పొందాలన్నారు. నా పేరు నరసింహస్వామి. ఇక్కడ నేను బిలం గైడ్గా అంటే వచ్చినటువంటి వాళ్ళకి బిలం స్టోరీ చెప్పటం, ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంటుంటాను. ఇక్కడ నిత్యం అన్నదానం ఉంది, 2 పూట్ల ఉదయం టిఫిన్ ఉంది. శ్రీనిస్వామి నిర్వహిస్తుంటాడు. యాత్రికులు ఇచ్చే విరాళాలతోటి కమిటీ వారి ధన సహాయంతో. ఇప్పుడు ఇది పూర్వకాలంలో దీనికి ఒక స్టోరీ ఉంది అనమాట. గుత్తికొండ బిలం అనే దానికి పూర్వంలో దేవతలకి రాక్షసులకి పెద్ద యుద్ధం జరిగినప్పుడు తారకాసురు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి దేవతలందరూ వెళ్ళి శతవిధాల ప్రయత్నం చేస్తే వాళ్ళ వల్ల కాక వీళ్ళందరూ విష్ణు భగవానుడి దగ్గరికి ఇంద్రాది దేవతలందరూ కూడా శరణు వేయటానికి వెళ్ళారంట రక్షణ కోసం. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ వెళ్ళినప్పుడు స్వామివారు యోగ నిద్రలో ఉన్నారు. అప్పుడు అమ్మవారు శేషపానుపై కూర్చొని స్వామివారి పాదాలు నొక్కుతూ ఉంది. అప్పుడు స్వామివారి దగ్గరికి అయిపోతే అప్పుడు అమ్మవారు చెప్పిందంట, నాయన స్వామి యోగ నిద్రలో ఉన్నాడు, మీకు ఇబ్బంది ఏమి లేదు, మీరు భూలోకంలో స్వామివారి భక్తుడు ఉన్నాడు ముచ్చుకుందుడని, అతని దగ్గరికి వెళ్ళండి, అతను మీకు సహాయం చేస్తాడని చెప్తే అప్పుడు ఇంద్రాది దేవతలందరూ సరేనని చెప్పేసి బయటకు వచ్చి ఆలోచించడం మొదలు పెట్టారంట. ఇదేంటి, మనం దేవతలమై ఉండి మానవులకి వరాలు కోరికలు తీర్చేవాళ్ళము, అటువంటి మానవుల దగ్గరికి వెళ్ళి మనం వరం అడగటం ఏంటి అని చిన్నతనంగా అనిపించి ఒక 2-3 రోజులు అలాగా కాలయాపన చేశారు. ఇంక వీరి బాధలు, రాక్షసుల బాధలు తట్టుకోలేక ఇంక చేసేదేం లేక మన భూలోకంలో ఉన్నటువంటి ఇప్పటి మధ్యప్రదేశ్లో పూర్వంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగమే మాంధాత చక్రవర్తి యొక్క సశరీరం, అదే కొండ అనమాట. ఆ మాంధాత చక్రవర్తి కుమారుడే ఇప్పుడు మనకి టెంపుల్లో ఉన్నటువంటి ముచ్చుకుందుడు. ఆయన దగ్గరికి వెళ్ళారనమాట ఇందారి దేవతలందరూ. వెళ్ళి సహాయం అడిగితే అప్పుడు వారు చెప్పారనమాట, సరే నాయన మా రాజ్యాన్ని అందరికీ అప్పచెప్పేసి పిల్లలను అప్పచెప్పేసి వస్తానని చెప్పేసి ఈ రాజ్యాన్ని అప్పచెప్పేసి ముచ్చుకుందుల వారు దేవలోకం వెళ్ళాడు అనమాట. వెళ్ళి అక్కడ 1000 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఈ 1000 సంవత్సరాలు అయితే ఇతనికి వరబలం ఉందన్నమాట. బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరబలం ఏంటయ్యా అంటే, ఇతని ఎదురుగా ఎవరైనా సరే ఎదురుగా వస్తే అతనిలో సగం శక్తి ఆ ఎదుటి వాళ్ళకు వస్తుందన్నమాట. అందువల్ల ఆ వరబలంతో ఈ దేవతలందరికీ సహాయం చేశాడనమాట, ఈ రాక్షసులందరినీ సంహరించేసి. ఈ తర్వాత ఇట్లా 1000 సంవత్సరాలు యుద్ధమైంది. అప్పుడు పూర్వకాలంలో యుగాలు కృతయుగం, త్రేతాయుగం అటువంటి సమయాల్లో 1000 సంవత్సరాల ఆయుష్ ఉండేదంట అప్పుడు దేవతలకు కానీ రాక్షసులకు కానీ. అట్లాగా ఈయన 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు, అయిపోయింది. తదనంతరం ఇంకా అందరూ సంతోషపడిపోయి మాకు యుద్ధం ద్వారా సహాయం చేసావు కాబట్టి ఏం వరం కావాలో కోరుకోమని చెప్తే అప్పుడు వాళ్ళు చెప్పారు, నాకే వరాలు అవసరం లేదు, నేను చక్రవర్తిని, అన్ని సుఖభోగాలు అనుభవించాను, కాకపోతే నేను యుద్ధం చేసి అలసిపోయాను, నాకు సేఫ్టీగా ఎక్కడన్నా ప్లేస్ చూపించండి, బాగా నిద్రపోవాలని ఉంది, నాకు ఎప్పుడైనా సరే నాకు నచ్చినప్పుడు నిద్ర లేచేటట్టుగా, ఎన్ని రోజులైనా నిద్రపోయేటట్టుగా నాకు ఒక వరం ప్రసాదించండి అని చెప్పారు. మామూలుగా అయితే అందరికీ 8 గంటల నిద్రే, పశుపక్షాదులు, మానవులకి, నరమృగాలకి. అయితే ఇంకొక నిద్ర ఉంటుంది అనమాట, యోగ నిద్ర అంటారు దాన్ని. అది ఒక ఋషులు, యోగులు మాత్రమే ఆ నిద్రలో ఉండి నిరంతరం తపస్సులో ఉంటారనమాట. అటువంటిది ప్రసాదించారు ఈ ముచ్చుకుందుల వారికి. ఈయనకు తగిన ప్లేస్ చూపించడానికి ఇంద్రాది దేవతలందరూ పిలిచి అడిగితే అప్పుడు మనకు అష్టదిక్పాలకులు అని చెప్పి 8 దిక్కుల వైపు 8 దేవతలు ఉంటారు. వాళ్ళందరినీ పిలిస్తే అప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఈశాన్య దేవత వచ్చేసి మాకు నాగాద్రి బిలం అని ఉంది. గుత్తికొండ అంటే నాగాద్రి, ఎప్పుడు గుత్తికొండ బిలం అని పిలుస్తున్నారు, పూర్వకాలంలో నాగాద్రి బిలం దీన్ని అంటే నాగులు నివసించే చోటు. ఇక్కడ మాకు నాగలోక మార్గం ఉంది, మీరు అక్కడికి పంపిస్తే మీ స్వామివారిని కావలసిన మర్యాదలని మేము చేసుకుంటూ ఆయన సేవించుకుంటామని చెప్తే అప్పుడు తొలి ఏకాదశి, కృతయుగంలో మొట్టమొదటి తొలి ఏకాదశి రోజు ఈ బిలం ప్రవేశం చేశారు ముచ్చుకుందుల వారు, వారితో పాటు 10 మంది దేవదూతలు. అప్పటి నుంచి యుగాల వరకు దేవతల ఆధ్వర్యంలోనే తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటున్నారు. ఇంక ఈ కలియుగంలో మన మానవులైనటువంటి మనం మొట్టమొదటి బిలం పండుగ లాగా
తొలి ఏకాదశిని నిర్వహించుకుంటున్నాం అనమాట. అట్లా యుగ యుగాలు కొంది మనకి మొట్టమొదటి తొలి ఏకాదశి. ఇక్కడ శివయ్య ఉన్నాడు కాబట్టి అధిష్టాన దేవుడు శివరాత్రి మహోత్సవం చేస్తారు. అమ్మవారి అధిష్టాన దేవతగా ఉంది కాబట్టి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. మనకు అంతర్వాహిని నదీ ప్రవాహం ఉంది కాబట్టి కార్తీక మాసాలు నది మొత్తం నెల మొత్తం కూడా స్నానాలకు వస్తారు. విశేషంగా ఈ చుట్టుపక్కల కూడా మనకి అంతర్వాహినిగా ప్రవహించే నది ఒక సరస్వతి నది, తర్వాత మన గుత్తికొండ బెలంలో ఉన్నటువంటి అంతర్వాహిని నది. కాబట్టి ఇక్కడికి మెయిన్ స్నానం కోసం వస్తుంటారనమాట. ఈ మెయిన్ స్నానమే పుణ్యఫలం. అయితే ఇది దక్షిణంలో ఉంది కాబట్టి దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఇప్పటికీ 101 సొరంగ మార్గం లోపల ఎంతో మంది ఋషీశ్వరులు తపస్సులో ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశీర్వాద బలం చేతే ఈ పక్కనే యోగిని కోలా పెరమ్మ గారిని జోలకల్లిలో జన్మించిన అమ్మగారు ఒక 1945లో ప్రాణం ఉండంగానే జీవ సమాధి అయ్యారు. ఆ అమ్మగారి దేవుళ్ళ ఈ రోజు మనం బెలం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆ అమ్మగారు 45 సంవత్సరాలు ఈ లోపల ఉన్న ముచ్చుకుంద మహామునికి సేవ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మగారి దయ వల్ల మనం ఈ బెలంలో ఒక మహిమ ఉందని చెప్పి ఇక్కడికి ఎంతో మంది రావటం, అక్కడ స్నానాలు చేయటం, వాళ్ళకి అనేక రకాల రోగాలు రుగ్మతలు నివారణలు కావటం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కనవటం. ఇది ఇప్పుడు కాదు, 400 సంవత్సరాల నుంచి ఇలా ఏకపీకిన జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలను ఇప్పటికి కూడా విశేషంగా ఎంతో మంది జనాలు మనకి ఇక్కడ రావటం జరిగింది. ఇప్పుడు మన ఊర్లో ఇప్పుడు చైర్మన్ గారు మన వెంకట్రావు గారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నాడు శివయ్య గారు, ఇట్లా మన గుత్తికొండ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ప్రజల గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు తార్ రోడ్డు కూడా మనకి శాంక్షన్ అయింది. కాలువకట్ట మీద ఇంకొక 2-3 నెలల్లో తార్ రోడ్డు కూడా పోసేస్తారు. బెల్లంకాటికి రావడానికి లారీలు కానీ బస్సులు కానీ ఆటోలు సర్వీసులు ఏవైనా సరే హ్యాపీగా కాలువకట్ట మీద ఊరి బయట మనకి కారంపూడి నుంచి గనక వస్తే అటు హైదరాబాద్ నుంచి కారంపూడి మీదుగా ఇక్కడ మనకి గుత్తికొండకి వచ్చేసి గుత్తికొండ ఊరు బయట ముందే జస్ట్ ఒక 2 కిలోమీటర్ దూరంలో రైట్ సైడ్కి తిరిగితే కాలువకట్ట మీదుగానే డైరెక్ట్ మన బెల్లం దగ్గరికి రావడానికి వసతి సౌకర్యం ఉంది. ఇటు నర్సరావుపేట నుంచి కనుక వస్తే నర్సరావుపేట నుంచి డైరెక్ట్ నగరికల్లు గుత్తికొండ ఇటు సాగర్ రోడ్లోకి వచ్చేసి గుత్తికొండకు వచ్చేస్తే అక్కడి నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్లు ఊరు బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకి రోడ్డు ఉంటుంది కాలువకట్ట. ఆ కాలువకట్ట ద్వారా మెటల్ ద్వారా డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. ఇక్కడ 2 పూట్ల అన్నదానం, ఉదయం టిఫిను ఇవన్నీ కూడా మన దాతలు తర్వాత కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీనిస్వామి ద్వారా నిర్వహింపబడుతున్నారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో విశేషంగా అంటే కార్తీక స్నానాలకి మెయిన్ ఎక్కువ వస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ అంతర్వాహిని నది ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఒక దైవ ధ్యానంగా ఋషుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వేరే భావాలుగా రాకుండా ఇది ఋషి సాంప్రదాయం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఋషుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై గురుదేవ.